నమస్తే. హస్తం పార్టీలో అసలేం జరుగుతోంది? బయటికి నవ్వుతూ కనిపిస్తున్న ముఖ్య నేతలు లోపల మాత్రం గోతులు తవ్వుకుంటున్నారా? ఇసంత రమ్మంటే ఇల్లంత నాదే అన్న చందంగా నెంబర్ 2 స్థానంలో ఉన్న ఒక మంత్రి ఏకంగా ముఖ్యమంత్రి పీఠానికే ఎసరు పెట్టారా? ఢిల్లీ పెద్దల వద్ద 600 కోట్ల కాంట్రాక్ట్ల చిట్టా విప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల పార్టీ మునిగిపోతుంది అని అధిష్టానానికి రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? ఖమ్మం నుంచి ఢిల్లీ వరకు కదిలిన ఈ రాజకీయ డొంక వెనుక ఉన్న సంచలన నిజాలను ఈరోజు మన స్టోరీలో విశ్లేషిద్దాం. తెలంగాణ రాష్ట్రానికి కొత్త సీఎం రాబోతున్నారా? ఇప్పుడున్న సీఎం మారబోతున్నారా? కొందరు మంత్రులు సీఎం సీటుపై కన్నేశారా? అందుకే ఎవరికి తెలియకుండా రహస్యంగా భేటీ అయ్యారా? సీనియర్ మంత్రులు హైకమాండ్ వద్ద లాబియింగ్ మొదలెట్టారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. పైకి అంతా బాగానే ఉన్నామని నటిస్తున్నారు, కానీ లోపల మాత్రం ఇక్కడ ఎవరి రాజకీయాలు వారే చేస్తున్నారు. ఓ మంత్రి చేసే వ్యవహారాన్ని మరో మంత్రి బయటపెట్టడం, వాటాల పంచాయతీ గురించి మంత్రులు బహిరంగంగానే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం, ఏకంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మంత్రి కూతురు విమర్శలు చేయడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగమని చెప్పాలి. అయితే ఇప్పుడు కాంగ్రెస్లో ఆ విభేదాలు తారస్థాయికి చేరేట. ఎంతలా అంటే ఏకంగా ముఖ్యమంత్రి స్థానానికే, అంటే ఆ పీఠానికే ఎసరు పెట్టే వరకు పార్టీలో గ్రూపు రాజకీయాలు చోటు చూసుకున్నాయట. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరంతా కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకమేట. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇటీవలే వీరంతా కూడా వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే వివాదాల్లో చిక్కుకున్నారా, లేకపోతే చిక్కుకునేలా చేశారా? చేస్తే ఎవరు చేశారు? ఏకంగా మల్లు భట్టి విక్రమార్కకు వ్యతిరేకంగా ఓ పత్రికలో కథనం వెలువడే పరిస్థితి వచ్చింది అని అంటే దాని వెనుక ఎవరున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ మేమేమైనా తక్కువ తిన్నామా అంటూ కొంతమంది మంత్రులు కూడా సీఎంకు వ్యతిరేకంగా చేతులు కలుపుతున్నారట ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ మధ్యన ఓ మంత్రి ఢిల్లీకి వెళ్ళి రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెట్టారనే విషయం రాజకీయ వర్గాల్లో, అంటే తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అసలు కథ ఎక్కడ మొదలైంది అని అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ కాంట్రాక్టర్ కంపెనీకి ప్రభుత్వం 600 కోట్ల విలువైన రోడ్డు పనులు అప్పగించింది. ఈ కాంట్రాక్టర్ సదరు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అయితే అదే జిల్లాకు చెందిన నెంబర్ 2 మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆ కాంట్రాక్టర్ కుటుంబానికి ఎప్పుడో పాత రాజకీయ వైరం అయితే ఉందిట. తన సొంత జిల్లాలోనే తనను కాదని తన ప్రత్యర్థికి ఇంత పెద్ద పని ఎలా ఇస్తారు అని పొంగులేటి రగిలిపోయారట. నేరుగా రేవంత్ను ప్రశ్నిస్తే నేను కాదు హైకమాండ్ చెప్పింది అని సమాధానం రావడంతో పొంగులేటి నేరుగా ఢిల్లీ బాట పట్టారని తెలుస్తోంది. సరే, ఢిల్లీ వెళ్ళిన పొంగులేటి అక్కడ అసలు జరిగిన విషయం ఏంటో తెలుసుకున్నారట. హైకమాండ్లో కీలక వ్యక్తులకు ఈ కాంట్రాక్ట్తో ఎక్కడా సంబంధం లేదని ఆయనకు తెలిసిపోయిందిట. దీంతో రేవంత్ రెడ్డి తనను పక్కన పెడుతున్నారని భావించిన పొంగులేటి తనకున్న ఆర్థిక బలంతో ఢిల్లీ పెద్దల వద్ద పావులు కదుపుతూ వచ్చారు. బీహార్ ఎన్నికలకు నిధుల సమీకరణ బాధ్యతను భుజాన వేసుకుంటాను, తనకు మున్సిపల్ శాఖ లేదా ముఖ్య పదవి కావాలి అని ప్రతిపాదించినట్టుగా సమాచారం. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోంది, పాత కాంగ్రెస్ నేతలను కలుపుకొని పోవడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని పొంగులేటి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. తన నీడను కూడా నమ్మని ముఖ్య నేత రేవంత్ రెడ్డికి పొంగులేటి ఢిల్లీలో చేస్తున్న లాబియింగ్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్నట్ట. గత 6 నెలల్లో పొంగులేటి అసలు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు, ఎవరెవరిని కలిశారు అనే దానిపై ఒక సమగ్ర నివేదిక తెప్పించుకున్న ముఖ్యమంత్రికి షాక్ తగిలింది. నమ్మి ఢిల్లీకి పరిచయం చేశా నేను, తన పీఠం కిందకే నీళ్లు తెస్తున్నాడు అని గ్రహించిన రేవంత్ రెడ్డి పొంగులేటిని అదని చూసి దెబ్బ కొట్టాలని స్కెచ్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే రాఘవ కన్స్ట్రక్షన్ వ్యవహారాన్ని అనూహ్యంగా తెరపైకి తెచ్చినట్లు సమాచారం. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ వ్యాపారానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టారని, దీన్ని బీఆర్ఎస్ నాయకులు అస్త్రంగా మలుచుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటే అటు రేవంత్ రెడ్డికి ఇటు బీఆర్ఎస్ పార్టీకి పొంగులేటి టార్గెట్ అయిపోయారు. సాధారణంగా తన మంత్రుల్ని రక్షించుకోవాల్సిన ముఖ్యమంత్రి ఇక్కడ తనపై ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదు చేసి తన సీటుకు ఎసరు పెట్టిన పొంగులేటిని అడ్డంగా ఇరికించేశారు. పొంగులేటిని టార్గెట్ చేస్తూ ఏకంగా సిబిఐ సిఐడి విచారణకు ఆదేశించారు. పైకేమో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి అన్నట్టుగా కలరింగ్ ఇచ్చేస్తూ
పొంగులేటి జుట్టు తన చేతిలో ఉండాలని రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన పీఠానికి ఎసరు పెట్టినందుకే ఇదంతా చేస్తున్నారని, ఇలా ఎదురుదాడి చేస్తున్నారని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అటు ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించిన ఇటు పొంగులేటి మాత్రం తగ్గారా? ఏ మాత్రం తగ్గల. దేఖ్లేంగే అన్న సంకేతాలు పంపి అసెంబ్లీ జరుగుతుండగానే ఆయన కేరళకి వెళ్ళిపోయారు. అటు ఢిల్లీ పెద్దల అభయం, ఇటు సామాజిక వర్గ మద్దతు రెండు తోడవడంతో రేవంత్ రెడ్డిని ఎట్టాగైనా సరే ఢీకొట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ మూటల మోత, వాటాల కొట్లాట ఎక్కడికి దారి తీస్తుందో, రేవంత్ రెడ్డి తన పీఠాన్ని ఏ రకంగా కాపాడుకుంటారో, పొంగులేటి తన లక్ష్యాన్ని ఏ రకంగా చేరుకుంటారో అనేది రానున్న రోజుల్లో చూడాల్సిన పరిస్థితి.